శర్వానంద్ మూవీ మనమైతే ఈరోజు గ్రాండ్ రిలీజ్ అయితే జరిగింది. మూవీ ఎలా ఉంది, అసలు మూవీ నేను శర్వానంద్ చెప్పాడు పిఠాపురంలో ఈవెంట్ చేద్దామంటే కుదరలేదు, బట్ సక్సెస్ మీట్ మాత్రం ఖచ్చితంగా పిఠాపురంలోనే మేమే చేస్తాం, ఫస్ట్ సినిమా ఈవెంట్ మాదే అయ్యి ఉంటుందని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఫీల్ గుడ్ అలాగే కామెడీ అంతా బాగుంది. అయితే మూవీ ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మూవీ అంతా చాలా కామెడీ, చాలా ఎంగేజింగ్గా ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ థింగ్, నువ్వు సినిమా చూసావా అంటే నీకు రివ్యూ ఎలా తెలిసి ఇంత గమ్మున ఎలా పెట్టేస్తున్నావు ఇలాంటి క్వశ్చన్స్కి లాస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి సినిమా అయితే చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తుంది. ఎంగేజింగ్గా ఉండి అక్కడక్కడ కామెడీ ప్లాట్లు, పాటలు ఎక్కువ ఉన్నా పాటలు అంతా లేకపోయినా బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది అంతా బాగుంటుంది. కృతి శెట్టి కూడా మొత్తం యాక్టింగ్ పరంగా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కువ మూవీ ప్లాట్ కూడా ట్రైలర్లో మీరు చూస్తే తెలిసిపోయి ఉంటుంది, మళ్ళీ ప్లాట్ చెప్పడం కూడా ఎంగేజింగ్గా ఉండదు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ ఇంటర్వెల్ ఇచ్చారు, అంతా బాగుంది. సెకండ్ హాఫ్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం, అంతగా అనిపించలా, నాకైతే యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. పాజిటివ్స్ చెప్తా, పాజిటివ్స్ వచ్చేటప్పటికి కామెడీ టైమింగ్ అండ్ స్టోరీ లైన్ కూడా చాలా అంటే చాలా చిన్నది, దాన్ని డ్రాగ్ చేస్తా 2 గంటల 29 మినిట్స్ ఎంతో సినిమా, దాన్ని అలా డ్రాగ్ చేసుకుంటూ అయితే తీశారు. ఓకే పర్లేదు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అండ్ శర్వానంద్ ఒకే ఒక జీవితంతో మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. దాని తర్వాత ఈ సినిమా హిట్ అయిందంటే మ్యాక్సిమం ఈరోజు వచ్చిన 3 సినిమాల్లో ఇదే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్గా ఉంది. అలాగే కొంచెం శర్వానంద్ కృషి శెట్టి కాబట్టి మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ అవుద్దా అంటే ఖచ్చితంగా 27 వరకు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ కొంచెం ఫీల్ గుడ్ మూవీ ఆ వైబ్స్ అయితే ఉంటాయి ఎక్కువ మూవీ ప్లాట్ అంతా. సెకండ్ హాఫ్ కూడా పర్లా, ఫస్ట్ హాఫ్ మీద అంత ఎంగేజింగ్ ఉండదు. నార్మల్ ఆడియన్స్కి అయితే నచ్చకపోవచ్చు. ఎక్కువ ఎవరైతే ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడతారో, ఎవరైతే ఇలాగా స్లో పేస్ ఇలా ఉంటుందో వాళ్ళకైతే నచ్చుతుంది. నాకైతే యావరేజ్ అనిపించింది, మరీ ఫ్లాప్ అని చెప్పిన అది చెప్పను, కానీ నాకైతే ఓకే వన్ టైం వాచ్ఫుల్ మూవీ. బట్ ఎమోషన్స్ అయితే బాగా బాగుంది. ఫైనల్గా ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తారు ఎండ్లో, అది కూడా సింపుల్ అండ్ బాగుంది. శర్వానంద్ మంచి మూవీ ఎంచుకున్నాడని చెప్పాలి. సాంగ్స్ కూడా ఎక్కువ ఉంది. ఆషమ్ అబ్దుల్ వహాబ్ పర్లేదు. ఇది నా మూవీ.